చేస్తున్న పని ఒకటే అయినప్పుడు ఇచ్చే జీతాల్లో తేడా ఎందుకు? శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు అంటూ విభజన రేఖ ఎందుకు? ఇవే ప్రశ్నలు సంధించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. సమాన పనికి సమాన జీతం ఇవ్వాల్సిందేనంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఒకే రకమైన పని చేస్తున్నప్పుడు వేతనాల్లో ఎందుకు తేడా చూపిస్తున్నారంటూ నిలదీసింది ధర్మాసనం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. కాంట్రాక్ట్ వర్కర్లు, తాత్కాలిక ఉద్యోగుల పేరుతో చెల్లించే జీతంలో తేడా ఉండటాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పుడు వారికిచ్చే జీతాన్నే తాత్కాలిక ఉద్యోగులకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ ఏదైనా సరే తాత్కాలిక ఉద్యోగులు కూడా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పుడు అందరికీ సమాన వేతనాలివ్వాలంటూ తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్